私と会えて嬉しい？どれがいいんだろう。హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కురుడు. ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 అండ్ 2 మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా 1 ఎక్స్ప్లెనేషన్ వీడియోనే వారం ముందర దింపాల్సిందే, బట్ ఆ యానిమేషన్ అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ చూసి వీళ్ళు చేస్తుండే ల్యాగ్కి అండ్ ఈ వరస్ట్ యానిమేషన్కి ఒక ఎపిసోడ్ చేసి బొక్కేలే. మన సబ్స్క్రైబర్స్ కొంచెం లాంగ్ వీడియో చేద్దాం అన్నట్లు ఈ ఎపిసోడ్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేసి అండ్ ఈ ఎపిసోడ్ 2 కూడా చూసి ఈ రెండు వీడియోస్ కలిపి ఒక లాంగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ గానే కంప్లీట్ సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మనం ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. ఆ వీడియో ఎవరైనా మిస్ చేస్తుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎంతమంది మన ఆర్థర్ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఆర్థర్ వాయిస్ ఓవర్తో తన ప్రీవియస్ లైఫ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఒకప్పుడు రాజుగా ఉండే వ్యక్తి అండ్ నేను రాజుగా ఉన్నప్పుడు నాకంటే స్ట్రాంగెస్ట్ కింగ్ ఎవరు ఉండేవారు కాదు. నేను లెక్కలేనన్ని తప్పులు చేశాను అండ్ లెక్కలేనన్ని దారుణాలు కూడా చేశాను. కానీ ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను, అది కూడా నా సెకండ్ లైఫ్లో అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఆర్థర్ తాకి జాస్మిన్ పాప వచ్చి, ఆర్థర్ మనకు ఒక మిషన్ వచ్చింది అనడంతో ఇంకా మనోడు కూడా మాస్క్ పెట్టుకొని ఓకే వెళ్దాం పదా అంటాడు. ఇంకా పక్కనే ఉండే సెల్వి పాప కూడా ఓ మిషన్ చేయబోతున్నామని చెప్పి ఎంతో సంతోషపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన జాస్మిన్ ఇంకా ఆర్థర్ వీళ్ళిద్దరూ కూడా దగ్గరలో ఉండే ఒక విలేజ్ లో బీస్ట్ అటాక్ జరిగింది అండ్ అక్కడ ఉండే వాళ్ళు చాలా మందికి ఏమైందో తెలియదు. సో మనం వెళ్ళి ఎంక్వైరీ చేయాలనడంతో ఇంకా మనోడు కూడా ఓకే త్వరగా వెళ్దాం అనడంతో ఇంకా అప్పుడే జాస్మిన్ పాప కూడా ఆర్థర్ గుర్తుపెట్టుకో, మనం వెళ్తానేది ఇన్వెస్టిగేషన్ కి, సో సర్వైవల్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండడంతో ఇంకా మనోడు కూడా ఓకే అంటాడు. అండ్ పక్కనే ఉండే సెల్విని అక్కడెక్కడైనా ట్రైనింగ్ తీసుకోమని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఆ విలేజ్ లోపలికి ఎంటర్ అవుదాం అనుకుంటారు. బట్ అక్కడ ఆల్రెడీ ఫుట్ మార్క్స్ ఉండడంతో ఇంకా వెంటనే మన జాస్మిన్ ఇంకా ఆర్థర్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క మాన పవర్ను ఉపయోగించుకొని గాల్లో చెట్ల మీద ఎగురుకుంటా ఆ విలేజ్ ఎంట్రన్స్ లేకి వస్తారు. అండ్ వీళ్ళు అక్కడ చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఏది కూడా అన్యూజువల్ గా వీళ్ళకి కనపడదు, బట్ అక్కడక్కడ కొన్ని క్రిస్టల్స్ అయితే ఉంటాయి. ఇంకా దాన్ని చూసిన జాస్మిన్ కూడా ఓకే మనం వెళ్ళి చెక్ చేద్దాం పదా అని చెప్పి వీళ్ళు ఆ క్రిస్టల్ తాకైతే వెళ్ళి చూస్తారు. బట్ అక్కడే మన ఆర్థర్ కి ఒక క్రిస్టల్ ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ క్రిస్టల్ లోపల ఒక మనిషి అయితే ఫ్రీజ్ అయి ఉంటాడు. అండ్ దాదాపు పక్కన ఉండే అన్ని క్రిస్టల్స్ లో కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి మన వాళ్ళు అనుకుంటూ ఉండగానే వీళ్ళకి అక్కడ ఒక అమ్మాయి అయితే కనపడుతుంది. ఇంకా వెంటనే వీళ్ళిద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు. బట్ ఆ అమ్మాయి మాత్రం నాకు కూడా తెలియదు, నేను రీసెంట్ గానే ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళాను అండ్ వెళ్ళొచ్చేసరికి అందరూ కూడా ఇలా క్రిస్టల్స్ లోపల ఇరుక్కున్నారని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలైన ఆర్థర్ గడ్ కూడా ఓకే ఇది ఏ బీస్ట్ చేసింది అనడంతో ఇంకా ఆ మాటలైన జాస్మిన్ పాప కూడా ఏమో మనం దాన్ని ఎంక్వైరీ చేయాలనుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక స్పైడర్ వెబ్ అనేది వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండే ఆ అమ్మాయిని అయితే అడవి లోపల లాక్కు వెళ్ళిపోతుంది. ఇంకా చూసిన ఆర్థర్ గడ్ వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. బట్ వెంటనే జాస్మిన్ పాప ఆపేస్తుంది. ఇంకా అడవిలోకి వెళ్ళిపోయిండే ఆ అమ్మాయిని ఒక్కసారిగా ఒక స్పైడర్ అనేది లాక్కుంటుంది. అండ్ ఆ స్పైడర్ కూడా ఒక జైంట్ టైప్ లో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ స్పైడర్ తన కళ్ళతో ఆ అమ్మాయిని చూస్తుందో అప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారిగా క్రిస్టల్ లోపల అయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా అది చూసిన మన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే ఆ స్పైడర్ కూడా ఒక్కసారిగా వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడంతో ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆ అటాక్ నుంచి తప్పించుకొని వెంటనే అక్కడ నుంచి పారిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ అయితే చూపిస్తామంట. అండ్ ఆ ఇద్దరు కూడా ట్రై కింగ్డమ్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ ట్రై కింగ్డమ్ లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ అయితే ఉంటారు, లైక్ హ్యూమన్స్ కానీ, ఎల్విస్ కానీ, లేదంటే డ్రావ్స్ కానీ. అండ్ ఈ 3 క్లాన్స్ వాళ్ళు కూడా ఆ ట్రై కింగ్డమ్ ని కాపాడుకోవడం కోసం వాళ్ళకి సాధ్యమైనంత పనులు చేస్తారు. అండ్ నాకు తెలిసినంత వరకు అక్కడ ఏం ఇబ్బందులు లేవు. బట్ ఒకవేళ ఇబ్బందులు జరిగినా సరే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పవర్స్ అనేవి ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు వాటికి సాయం చేస్తారు. అండ్ ప్రజెంట్ జనరేషన్ లో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరో ఒకరు దాన్ని కాపాడడానికి అయితే ఉంటారు అనడంతో ఇంకప్పుడే అందులో ఉండే ఒక పర్సన్ ఓకే ఇప్పుడు రీసెంట్ గానే ఒక విలేజ్ కష్టం వచ్చింది కదా, సో ఆ విలేజ్ కి వచ్చిన కష్టాన్ని ఎవరు తీరుస్తారు అది చెప్పు అనడంతో ఇంకప్పుడే వీళ్ళు ఒక స్పెల్ వేసి కొంతమంది మనుషులు ఫొటోస్ని అయితే చూపిస్తా ఉంటా. అందులో మన ఆర్థర్, జాస్మిన్ ఇంకా సెల్వి కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళంతా కూడా ఆ విలేజ్ని కాపాడతారని చెప్పి అక్కడ ఉండే ఒక లేడీ చెప్పడంతో దానికి ఆపోజిట్ లో ఉండే పర్సన్ కూడా ఓకే చూద్దాం వీళ్ళంతా కూడా ఆ విలేజ్ ని ఆ బీస్ట్ దగ్గర నుంచి కాపాడతారో లేదో నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటానంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా మనకి జాస్మిన్ ని ఇంకా మన ఆర్థర్ ని అయితే చూపిస్తా ఉంటా. అప్పుడే ఆర్థర్ గాడు అసలు ఎందుకని మనం పారిపోయాం, దాని నుంచి మనం ఎందుకని ఇలా వచ్చేసామనడంతో ఇంకా జాస్మిన్ కూడా ఇప్పుడు మనం ఎదుర్కొన్నామే దాని పేరే అరంకర్, అది వన్ ఆఫ్ ది టాప్ 5 బీస్ట్ లో ఒకటి. అండ్ దాంతో ఫైట్ చేసామంటే ఖచ్చితంగా మనం ఓడిపోతాం అనడంతో దానికి ఆర్థర్ కూడా అవునా అట్లయితే నువ్వు ఎప్పుడు దాంతో ఫైట్ చేసావు చెప్పు అనడంతో ఇంకా జాస్మిన్ కూడా నేను దాదాపు దాంతో 5 టైమ్స్ ఫైట్ చేశా, కానీ ఒక్కసారి మాత్రమే దాన్ని మేము చంపగలిగాం. అండ్ అది చంపడానికి మెయిన్ హెల్ప్ చేస్తున్నది మీ తల్లిదండ్రులు, ఎస్పెషలీ మీ అమ్మ ఇండే ఆలైస్ అనమాట.
ఎందుకంటే మేము ఫైట్ చేస్తున్నప్పుడు మీ అమ్మ తన యొక్క మ్యాజికల్ పవర్స్ అనేవి ఉపయోగించుకొని ఎవరైతే క్రిస్టల్ లోపల ఇరుక్కుంటాడో వాళ్ళందరినీ కూడా తను విడిపించేది. ఆ విధంగా కొంతమంది బ్యాటిల్ చేస్తుంటే ఇంకొంతమంది టీమప్ చేసి సక్సెస్ఫుల్ గా అయితే దాన్ని డిఫీట్ చేసాం. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, మనం ఎక్కువసేపు దాంతో పోరాడితే అప్పుడు ఆటోమేటిక్ గా అదే గెలుస్తుంది. సో మనం ఏమున్నా కొద్దిసేపట్లోనే దాన్ని డిఫీట్ చేయాలి. ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో ఆర్థర్. నేను ఇప్పటి వరకు నీకు ఎంతో ట్రైనింగ్ అనేది ఇచ్చాను అండ్ ఈ ట్రైనింగ్ లో కేవలం నువ్వు ఎలా ఫైట్ చేయాలి స్క్వాడ్స్ తో కానీ లేదంటే చేతులతో కానీ ఇవి మాత్రమే నేర్పించడం లేదు. నువ్వు మెయిన్ గా అడ్వెంచర్ లో గుర్తు పెట్టుకోవాల్సినది సర్వైవల్. అదే మెయిన్ గా నీలో ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు చెప్పు ఆర్థర్, మనం ఇప్పుడు ఏం చేద్దామండంతో ఇంకా వెంటనే మన ఆర్థర్ గారు కూడా ఓకే మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మన గుల్డ్కి ఇన్ఫార్మ్ చేసి మనం ఫుల్లీ ప్రిపేర్ గా వచ్చి ఈ యొక్క బీస్ట్ ని అటాక్ చేద్దామనడంతో దానికి జాస్మిన్ కూడా ఓకే డెఫినెట్లీ ఇది మంచి ఐడియా అంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ తాకైతే ఆ బీస్ట్ అయితే వస్తుంది అండ్ వెంటనే తన పవర్ తో అయితే క్రిస్టల్ అటాక్ చేయడంతో ఇంకా వెంటనే ఆర్థర్ని కాపాడడం కోసం సెల్వి ఆ క్రిస్టల్లో ఇరుక్కుంటుంది. ఇంకా దాన్ని చూసిన ఆర్థర్ ఎంతో భయపడుతూ ఉండగా అప్పుడు జాస్మిన్ మాత్రం పారిపో ఆర్థర్, వెంటనే అందరికీ ఇన్ఫార్మ్ చేయంటుంది. ఇంకా రిటర్న్ లో ఆ బీస్ట్ కూడా మన ఆర్థర్ మీద అయితే అటాక్ చేయడం కోసం దగ్గరికి వస్తుంటుంది. బట్ అప్పుడు మాత్రం మన ఆర్థర్ కి ఒక్కసారిగా తన సీజన్ 1 లో చేసిండే అన్ని అడ్వెంచర్ సిచ్యువేషన్స్ అనేటివి కూడా ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయి. ఇంకా మన ఆర్థర్ అలా అన్ని సినారియోస్ కూడా ఆలోచించి ఈ గ్యాప్ లో అయితే ఆ బీస్ట్ అయితే అటాక్ చేస్తుంది. బట్ వెంటనే మనోడు తన స్క్వాడ్స్ తీసి ఆ అటాక్ ని అయితే డాట్ చేస్తాడు. అప్పుడే ఆ బీస్ట్ మన ఆర్థర్ మీద ఎలాగైనా అటాక్ చేయాలని చెప్పి తను ఎంతో ఫాస్ట్ గా తన మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన ఆర్థర్ దాన్ని డాట్ చేసి వెంటనే వెనక్కి వెళ్తాడు అండ్ ఇలాగైతే కుదరదని చెప్పి ఆ బీస్ట్ అయితే తన యొక్క స్పైడర్ వెబ్స్ అయితే మన ఆర్థర్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన ఆర్థర్ కూడా ఒక్కసారిగా తన ప్రీవియస్ లైఫ్ ను గుర్తు తెచ్చుకొని తన ప్రీవియస్ లైఫ్ లో ఎలాగైతే స్క్వాడ్ వాడేవాడో అలాగే ఇప్పుడు అన్ని అటాక్స్ ని కూడా డాట్ చేసుకుంటా ఒక మనిషి రాజు ఎప్పుడు అనిపించుకుంటాడో తెలుసా, అతను అందరికంటే స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అండ్ తనకి ఎంతమంది ఎదురొచ్చినా సరే తను ఒక్కడే అందరినీ డిఫీట్ చేసినప్పుడు అండ్ తనకి ఎదురు లేదు అనిపించుకున్నప్పుడే తను ఒక రాజుగా గుర్తింపబడతాడని చెప్పి ప్రీవియస్ లైఫ్ లో తను అటాక్ చేస్తున్నట్లుగానే ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో కూడా తను ఆ బీస్ట్ మీద అయితే తన స్క్వాడ్స్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మనోడు ఎన్నిసార్లు తనని కట్ చేసినా సరే దాని యొక్క స్కిన్ అనేది ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. సో కట్ అవ్వదు. సో ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే ఆ బీస్ట్ అయితే తన యొక్క క్రిస్టల్ అటాక్స్ ని మన ఆర్థర్ మీద లాంచ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ లైఫ్ లో కూడా మన ఆర్థర్ మీద అయితే బుల్లెట్స్ తో లాంచ్ చేసినప్పుడు మనోడు ఎలాగైతే డాట్ చేస్తాడో ఇప్పుడు కూడా ఆ క్రిస్టల్ అటాక్స్ ని అలాగే డాట్ చేసి దాన్ని మళ్ళీ కూడా కట్ చేస్తాడు. బట్ ఈసారి కూడా నో యూజ్. సో ఇలాగైతే కుదరదని చెప్పి మన ఆర్థర్ ఈసారి తన యొక్క ఫైర్ ఎబిలిటీస్ ని ఉపయోగించుకొని తన స్క్వాడ్స్ రెండింటిని కూడా ఫైర్ తో నింపేసి ఆ యొక్క బీస్ట్ మీద అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ బీస్ట్ స్కిన్ అంతా కూడా కాలిపోతుంది. కనీసం ఇప్పటికైనా కంప్లీట్ అయిపోయింది అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ బీస్ట్ అనేది మళ్ళీ మన ఆర్థర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే మన ఆర్థర్కి అర్థమైపోతుంది కరెక్టే జాస్మిన్ చెప్పినట్లు ఇదెంతో స్ట్రాంగ్ బీస్ట్ అండ్ దీని మీద నా మ్యాజికల్ ఎబిలిటీస్ కూడా పనిచేయడం లేదు. సో నేను ఎలాగైనా వేరే టెక్నిక్ ఆలోచించాలని చెప్పి ఒకసారిగా భూమి లోపల ఉండే రాళ్ళన్నింటినీ కూడా ఆ యొక్క బీస్ట్ మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ అనేది ఆ బీస్ట్ తప్పించుకొని వెంటనే ఆర్థర్ మీద మళ్ళీ యొక్క స్పైడర్ వెబ్స్ అటాక్ చేస్తుంది. బట్ ఈసారి మన ఆర్థర్ గాడు ఇంకొక మ్యాజిక్ స్పెల్ వేసి మనోడు కదలకుండానే ఆ అటాక్స్ డాట్ చేసి వెంటనే తన రెండో హ్యాండ్ తో ఈసారి తను లేపిన రాళ్ళన్నింటినీ కూడా ఆ యొక్క బీస్ట్ యొక్క తల మీద అటాక్ చేపిస్తాడు. దెబ్బకి ఆ తల అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అయినా సరే వెంటనే ఆ బీస్ట్ దాన్ని రీజనరేట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దీన్ని గమనించిన ఆర్థర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అండ్ ఆ బీస్ట్ యొక్క తల మీదకి వచ్చి తన రెండు స్క్వాడ్స్ తో ఆ బీస్ట్ తలలోకి అయితే చెక్కుతాడు. దెబ్బకి ఈసారి మన ఆర్థర్ చేసిన అటాక్ అనేది ఆ బీస్ట్ కు భారీగా ఆయన తగిలిస్తుంది. అండ్ వెంటనే ఆర్థర్ తన దగ్గర ఉండే ఎలక్ట్రిక్ పవర్ లాంటి షాక్ వేవ్స్ ని ఆ యొక్క బీస్ట్ మీద లాంచ్ చేయడంతో దెబ్బకి ఆ బీస్ట్ ఆ అటాక్స్ నుంచి తట్టుకోలేక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ మన ఆర్థర్ మాత్రం నువ్వు చేసిన దానికి నువ్వు శిక్ష అనుభవించాలి, నా జాస్మిన్ నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మళ్ళీ కూడా తన స్క్వాడ్ తో ఆ బీస్ట్ తల మీద చెక్కుతాడు. ఈసారి ఆ బీస్ట్ అక్కడికక్కడే కుప్పగొలిపోతుంది. ఇంకా మన ఆర్థర్ కూడా ఓకే దీన్ని నేను చంపేశా కానీ జాస్మిన్ నేను నిన్ను కాపాడుకోలేకపోయా, అయినా ఏం పర్లేదు నేను ఎలాగైనా నేను కాపాడతానని చెప్పి తన వైపు వస్తూ ఉండగానే ఈ గ్యాప్ లోనే ఆ బీస్ట్ మళ్ళీ పైకి లేచి వెంటనే మన ఆర్థర్ మీద అయితే అటాక్ చేస్తుంది. ఇంకా అప్పుడే ఆర్థర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, నువ్వు ఎటువంటి మనిషితో పోరాడుతున్నావో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి మనోడు ఒక్కసారిగా టైం ఫ్రీజ్ చేసేసి ఆ బీస్ట్ తాకొచ్చి నువ్వు నీ లైఫ్ లో చేయకూడని తప్పు ఈ రోజు చేసావు, దానికి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాలని చెప్పి తన స్క్వాడ్ తో దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇంకా టైం అనేది నార్మల్ దానిలోకి తీసుకొని వచ్చిన వెంటనే ఆ బీస్ట్ కూడా ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతుంది. ఇంకా మన ఆర్థర్ కూడా ఓకే అంతా అయిపోయింది, బట్ నేను ఇప్పటికే నా పవర్ అనేది ఎక్కువ ఉపయోగించిన అందువల్ల నేను కొంచెం స్ట్రెయిన్ అయినట్లున్నా అని చెప్పి మనోడు అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆర్థర్ నేను వచ్చేసా అని చెప్పి ఒక్కసారిగా సెల్వి మన ఆర్థర్ మీదకి అయితే దుంకుతుంది. దెబ్బకు మనోడు కింద పడిపోతాడు. ఇంకా సెల్వి కూడా నేను
ఇక్కడ ఏదో సెన్స్ చేసి ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఆ యొక్క అనిమల్ మీద అయితే ఎంతో కోపంగా ఉన్నావు. ఇప్పుడు నీ కోపం తగ్గిందా అనడంతో ఇంకా మన ఆర్థర్ కూడా నాకు కోపం తగ్గిందిలే, ఇంకా నువ్వు నన్ను వదిలే అనడంతో ఇంకా వెంటనే సెల్వి కూడా అయితే గుడ్ లక్ అంటుంది. అండ్ మన ఆర్థర్కి ఇదేది అర్థం కాదు. అప్పుడే వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే ఒక్కసారిగా మన జాస్మిన్ పాప ఆ క్రిస్టల్లో నుంచి నార్మల్ ఫామ్లోకి అయితే వచ్చి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఆ అమ్మాయి కూడా అక్కడే ఉండడంతో ఇంకా దాన్ని చూసిన మన ఆర్థర్ కూడా ఓ జాస్మిన్ నువ్వు వచ్చేసావా, అయితే ఆ కర్స్ కూడా బ్రోక్ అయిపోయింది అనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే జాస్మిన్ పాప కత్తి తీసి నేను నిన్ను ఇప్పుడు చంపేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అనడంతో ఇంకా ఆ మాటలు ఆర్థర్ గడు ఆపు జాస్మిన్ జోక్ లేదు అనడంతో ఇంకొకసారిగా మన జాస్మిన్ ఫేస్ చూసి లేదు తను నిజంగానే నన్ను చంపేస్తుందేమో అనుకొని ఓకే జాస్మిన్ నన్ను క్షమించు అనడంతో దానికి జాస్మిన్ కూడా అసలు నువ్వు ఎందుకని నన్ను సారీ అడుగుతున్నావు అనడంతో ఇంకా మన ఆర్థర్ కూడా నేను యాక్చువల్గా అయితే నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, బట్ నేను అలా చేయకోకుండా కేవలం నా ఎమోషన్స్ని ఉపయోగించుకొని నేను ఇలా ఫైట్ చేశాను, దయచేసి దానికి నన్ను క్షమించు అనడంతో ఇంకా జాస్మిన్ కూడా ఓకే ఫైనల్గా నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావులే, అయినా ఒక్క విషయం అడుగుతాను, నువ్వు ఒక్కడివే ఈ బీస్ట్ని చంపేసావా అనడంతో దానికి ఆర్థర్ కూడా అవును నేను పవర్ఫుల్ పర్సన్గా మారాలంటే ఇట్లాంటి పవర్ఫుల్ క్రియేచర్స్ని చంపితేనే కదా నేను పవర్ తెచ్చుకుంటాను అనడంతో దానికి జాస్మిన్ కూడా అసలు నువ్వు ఎందుకని పవర్ఫుల్ పర్సన్గా మారాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి మన ఆర్థర్ కూడా ఎందుకంటే నేను వీక్గా ఉన్నందుకే కదా, ఒకప్పుడు నా తల్లిని నా తండ్రిని ఇంకా నా సిస్టర్ అండే ఎలోనర్ని వీళ్ళ ముగ్గురిని కూడా వదిలేసి అన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో బతికాను, అందుకని నేను ఇప్పుడు పవర్ఫుల్గా మరి నా లైఫ్ని ఇంకా నా ఫ్యామిలీని కాపాడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రాసెస్లో నేను చనిపోయినా సరే నాకు రిగ్రెట్స్ కూడా లేవు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన జాస్మిన్ పాప కూడా నువ్వు నిజంగానే పిచ్చోడివి, అసలు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నీతో పాటు నా లైఫ్ కూడా డేంజర్లో మారుతుంది అది తెలుసా అనడంతో ఇంకా మాట్లాడిన ఆర్థర్ కూడా డెఫినెట్లీ మారుతుంది, కానీ నేను నీకు ప్రామిస్ ఇస్తున్నాను నా లైఫ్ అడ్డు పెట్టినా సరే నేను నేను కాపాడుతానడంతో ఇంకా మాట్లాడిన జాస్మిన్ పాప కూడా ఒక్కసారిగా ఎంతో సిగ్గుపడుకుంటా థ్యాంక్ యూ ఆర్థర్ నన్ను కాపాడినందుకు అనడంతో దానికి మనోడు కూడా థ్యాంక్ యూ ఏం అవసరం లేదు ఇంకా వెళ్దాం పదా. అండ్ అంతకంటే ముందర మనం డిఫీట్ చేసిండే ఈ మాన్స్టర్ దగ్గర నుంచి దాని యొక్క మానా కోర్ తీసుకుందామా అని చెప్పి అక్కడ చూస్తారు లేదో అక్కడ ఆల్రెడీ మన సెల్వి అయితే దాని యొక్క మానా కోర్ని తినేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆర్థర్ జాస్మిన్ ఇంకా సెల్వి ముగ్గురు కూడా వాళ్ళ అకాడమీలోకి వెళ్తారు. అండ్ వాళ్ళు ఈ రోజు బ్యాటిల్ చేసిన దాని గురించి చెప్పడంతో ఇంకా అక్కడ ఉండే అన్నయ్యలంతా కూడా ఓ ఇదెంతో గ్రేట్, మీరు లిటరలీ ఆ యొక్క స్పైడర్ బీస్ట్తో అటాక్ చేసి నుంచి ఇంకా బతుకున్నారంటే మీరు ఎంతో అమేజింగ్ అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి మన లూకాస్ గడ్ ఎంట్రీ ఇచ్చి అరే నువ్వు చెప్తానే అంతా కట్టు కదరా, ఒకవేళ నువ్వు కానీ నిజంగానే ఆ బీస్ట్ని కానీ ఓడించింటే అప్పుడు దాని మానా కోరేది అది చూపి అప్పుడు నమ్ముతాము అనడంతో ఇంకా మాటలని ఆర్థర్ కూడా ఒక్కసారిగా సెల్వి వైపు చూస్తాడు. ఇంక సెల్వి కూడా పక్కన చూస్తుంది. ఇంకప్పుడే మన లూకాస్ గడ్ కూడా ఎందుకని నువ్వు నీ పెట్టి వైపు చూస్తాను, నువ్వు అలా నిజంగానే చంపింటే అప్పుడు దాని మానాకూర ఏమైపోతుంది అనడంతో ఇంకప్పుడే మన ఆర్థర్ గడ్ కూడా ఓకే నువ్వు నమ్మలేకుంటే నీకోసమే నేను ఇది తెచ్చానని చెప్పి మన ఆర్థర్ గడు ఆ స్పైడర్ యొక్క తలకాయని తెచ్చి వీళ్ళకి చూపిస్తాడనమాట. ఇంకా అది చూసిన అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఒక్కసారిగా అది నిజమేనా అని చెప్పి అందరూ చెకింగ్లు చేసుకుంటా అవును మామ నిజంగానే ఇది ఒరిజినల్ అండ్ నిజంగానే మన ఆర్థర్ ఒక బీస్ట్ని అటాక్ చేసి చంపేశాడంటే ఎంతో గ్రేట్ అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటే ఇంకా లూకాస్ గడ్ కూడా బహుశా ఈరోజు నీ అదృష్టం బాగుండి అదేదో వేస్ట్ దొరికినట్లుందిలే అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూసిన పక్కనోడు కూడా ఈ నా కొడుకు ఏం మారలేదులే సరే కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారండంతో ఇంకా ఆర్థర్ జాస్మిన్ కూడా మేము మా ఇంటికి వెళ్తున్నాం మిషన్స్ అయిపోయినాయి కదా ఓసారి ఇంటి దగ్గర కలిసేసి వస్తామంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకి ఆర్థర్ వాళ్ళ సిటీలో వాళ్ళ ఇంటిని అయితే చూపిస్తారు. ఇంకప్పుడే ఆర్థర్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఆర్థర్ని చూసి ఎంతో సంతోషపడతారు. అండ్ మన ఎలోనార్ పాప కూడా చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకప్పుడే మన ఆర్థర్ గారు తను చేసిన సాహసాలన్నీ కూడా వాళ్ళ అమ్మకి చెప్పడంతో ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఒకసారిగా మన ఇండియన్ మదర్ లాగా మారి ఏంటి నువ్వు నిజంగానే ఆ బీస్ట్ని చంపావు అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకప్పుడే వాళ్ళ డాడీ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ ఆర్థర్ వాళ్ళ అమ్మ మాత్రం రే మర్యాదగా అందరూ మోకాల మీద పడండి అనడంతో ఇంకా ఆర్థర్ జాస్మిన్ ఇన్ఫాక్ట్ సెల్వి కూడా మోకాల మీద ఉంటుంది. ఇంకా అప్పుడే ఆర్థర్ వాళ్ళ అమ్మ కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటానంటేనే కదా నేను నిన్ను జాస్మిన్తో పాటు పంపించాను, కేవలం అడ్వెంచర్స్ చేసొస్తానని చెప్పి మాటిచ్చి నువ్వు ఎందుకనరా ఇప్పుడు చంపుతున్నావు అనడంతో ఇంకా ఆర్థర్ కూడా అమ్మ అది కూడా అడ్వెంచర్స్లోనే ఒక పాట అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా నువ్వు మూసుకొని ఉండవు చెప్పేది మాత్రమే ఈనో ఏంటి జాస్మిన్ నేను నీతో పాటు పంపించిండేది నిన్ను నమ్మే కదా అసలు నువ్వు ఉండి కూడా ఇలా ఎందుకు జరిగింది, నువ్వు ఆ బీస్ట్ని చూసినప్పుడే నీకు దాని గురించి తెలుసు కదా సో అట్లాంటి టైంలో మీరు పారిపోవాల్సినది పోనీ ఎందుకు ఫైట్ చేశారనడంతో ఇంకా మన ఆర్థర్ గారు కూడా లేదమ్మా ఇందులో జాస్మిన్ తప్పేం లేదు ఇదంతా నేనే చేశానడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన జాస్మిన్ పాప కూడా ఆర్థర్ వాళ్ళ అమ్మకి సారీ చెప్తుంది. ఇంకా అప్పుడే ఆర్థర్ గారు కూడా నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు ఇలా చేయనండంతో ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా నేను చెప్తే నీకు అర్థం కావడం లేదరా ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో
స్టోరీ. నువ్వు నీ చిన్నప్పటి నుంచి పడుతున్నావు, నువ్వు ఎందుకని నన్ను అర్థం చేసుకోవడం లేదు, ఇప్పటికైనా నువ్వు మాతో పాటు ఉంటే అదే చాలని చెప్పి వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటే ఇంక ఎల్లోనార్ కూడా ఓదార్స్తుంది. ఇంకప్పుడే ఆర్థర్ గాని వాళ్ళ డాడీ కూడా ఓకే డియర్, నువ్వు ఇప్పుడు ఏడవలసిన సమయం కాదు, అండ్ నువ్వు జాస్మిన్ మీరు ఆ బీస్ట్ని డిఫీట్ చేసిన విషయం మన గుళ్ళుకు చెప్పారా అనడంతో ఇంకా జాస్మిన్ కూడా చెప్పానంటుంది. ఇంకా అప్పుడే ఆర్థర్ వాళ్ళ డాడీ కూడా ఓకే డియర్ ఇప్పుడు మనం పార్టీ చేసుకుందాం, బట్ నీ కొడుకు ఆ అరెక్ట్ని చంపినందుకు కాదు, నీ కొడుకు సేఫ్గా వచ్చినందుకు పార్టీ చేసుకుందాం అనడంతో ఇంకా తను కూడా ఓకే ఇదైతే నాకు నచ్చింది, పార్టీ చేసుకుందాం అనుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆర్థర్ ఇంకా జాస్మిన్ ఇద్దరు కూడా కాంబాట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా మన ఆర్థర్ చేస్తున్న ప్రాక్టీస్ని అయితే చూస్తారు. ఫస్ట్లో వీళ్ళు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేసుకుని నుంచి ఇంకా వెంటనే జాస్మిన్ పాప ఓకే ఇప్పుడు మ్యాజిక్ లేకుండా జస్ట్ స్క్వాడ్స్తో ప్రాక్టీస్ చేద్దాం అనడంతో ఇంకా మన ఆర్థర్ కూడా ఓకే డెఫినెట్లీ అని చెప్పి ఈసారి వాళ్ళిద్దరు స్క్వాడ్స్తో ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా దాన్ని చూస్తాను ఆర్థర్ పేరెంట్స్ కూడా ఆర్థర్ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకుంటారు. ఇంకా ఆర్థర్ కూడా నా ప్రీవియస్ లైఫ్తో పోల్చుకుంటే ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాను అండ్ ప్రాక్టీస్ తక్కువ కాచో నేను మాత్రం నా ఫ్యామిలీని కాపాడుకుంటాను అనుకుంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళ కాంబాట్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇంకా అప్పుడే మన ఆర్థర్ తాకు సెల్వి వచ్చి ఏమైంది ఆర్థర్ నువ్వు అలా ఉన్నావు అనడంతో ఇంకా అప్పుడే మన ఆర్థర్ కూడా అక్కడ వెళ్తుండే గాలిని చూసి నాకెందుకో ఆ గాలిని చూసినప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తుంది, తను ఎవరో కాదు టెస్సా అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు టెస్సాని అయితే చూపిస్తామట. మన టెస్సా ఇంకా తన ఫ్రెండ్స్ వెనకలు వస్తానే ఒక గుండు దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటా ఎవడన్నా వచ్చి కాపాడనరా అని చెప్పి కేకలేస్తూ ఉంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ 1 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎపిసోడ్ 2 స్టార్టింగ్లోనే మన టెస్సా అయితే తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. తన చిన్నప్పుడు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ సిటీలో కొంతమంది దాడి చేసి అండ్ వాళ్ళ దగ్గర ఉండే సైనికులందరినీ కూడా చంపేసి అక్కడ ఉండే చిన్నపిల్లలందరినీ కూడా కిడ్నాప్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి అండ్ అందరితో పాటు మన టెస్సాను కూడా కిడ్నాప్ చేసింటారు. ఇంకా టెస్సా కూడా నా లైఫ్ అయిపోయింది అనుకునే సమయంలో అప్పుడే మన టెస్సాను కాపాడడం కోసం ఆర్థర్ అయితే వచ్చింటాడు. నవ్వు కట్టుపన్న ప్రయాణ్ సీన్ అనమాట. ఇంకా అప్పుడే మన టెస్సా ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే మనం ఇప్పటికే ఎన్నో అడ్వెంచర్ చేసాం, నెక్స్ట్ ఏం అడ్వెంచర్ చేద్దాం అనడంతో ఇంకా మన టెస్సా కూడా ఈసారి మనం ఒక వైల్డ్ బోర్న్ అయితే హంట్ చేద్దామంటుంది. ఇంకా మాట్లాడిన తన ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే కానీ బట్ అది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు కదా అనడంతో ఇంకా టెస్సా కూడా అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు, అది హ్యూమన్ టెరిటరీలో దొరుకుతుంది అనడంతో ఇంకా మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి నీకేమైనా పిచ్చి పట్టిందా టెస్సా, అసలు నువ్వెవరో నీకన్నా గుర్తుందా, యు ఆర్ ది ప్రిన్సెస్ ఆఫ్ ది ఎలెనర్ కింగ్డమ్, నువ్వు కేవలం ఇట్లాంటి దానిల కోసం బయటికి వెళ్తావా, అది కూడా ఆ హ్యూమన్ టెరిటరీలోకే అనడంతో ఇంకా మాటలు విన్న టెస్సా కూడా అయినా ఏం పర్లేదు వన్స్ డిసైడ్ అయితే నా మాట నేనే విన్ను, కమాన్ నాతో పాటు రండి అంటుంది. అండ్ ఈ గ్యాప్ లో వీళ్ళ మాటలంతా ఇంటూనే అక్కడ ఉండే అబ్బాయిలంతా కూడా మన టెస్సాని ఇంకా తన ఫ్రెండ్స్ ని అయితే అడ్వెంచర్ చేయనీయకుండా ఆపుదామని చూస్తారు కానీ బట్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆపడానికి ట్రై చేసినా సరే మన టెస్సా ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడ నుంచి తప్పించుకొని వీళ్ళ ముగ్గురు కూడా హ్యూమన్ టెరిటరీలోకి అయితే వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళు వన్స్ అక్కడ రీచ్ అయిపోయి నుంచి వీళ్ళు అక్కడే పరిగెత్తుకుంటా అక్కడికి వచ్చిండే ఒక బుల్లకాట్లు ఎక్కుతారు. ఇంకా అప్పుడే వీళ్ళు బుల్లకాట్లో వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే వాళ్ళ తాతగారు తనకు రాసిన లెటర్ని అయితే చదువుతావు అనమాట. ఇది నువ్వు చదువుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా హ్యూమన్ వరల్డ్కి వెళ్ళింటావు, సో అక్కడ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన ఎల్ఫ్స్ హ్యూమన్స్ ఇంకా డ్రాఫ్ట్స్ వీళ్ళ ముగ్గురు కూడా ఒకప్పటి నుంచినే బద్ధ శత్రువులుగా ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు కూడా ఎండ్ అవ్వదు. సో నువ్వు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రతి అడుగు కూడా ఆచితూసి వేయాలి, అదొకటే గుర్తుపెట్టుకో అని చెప్పి వాళ్ళ తాతగారు రాసిన లెటర్ అయితే చదువుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన టెస్సా వాళ్ళ మీద అయితే కొంతమంది గుర్రాల్లో వచ్చి వీళ్ళని కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్లోనే మన టెస్సా ఇంకా తన ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఉండే మీండే కొంతమంది ఆ గుర్రాల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా పడుకోబెట్టేస్తారు, ఐ మీన్ నాక్ డౌన్ చేసి పారేస్తారు. ఇంకా అలా వీళ్ళ అడ్వెంచర్ మళ్ళీ ఇంకో చోటుకు షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈసారి కూడా మన టెస్సా మీద ఇంకా తన ఫ్రెండ్స్ మీద అయితే కొంతమంది అటాక్ చేయడంతో అండ్ ఈసారి కూడా మన టెస్సా తన ఫ్రెండ్స్ అండ్ తనతో పాటు ఉండే కొంతమంది వాళ్ళందరినీ కూడా మళ్ళీ నాక్ డౌన్ చేసి పారేస్తారు. ఇంకా అప్పుడే మన టెస్సాకి అర్థం కాదు వీళ్ళు ఎందుకని ప్రతిసారి మన మీద అటాక్ చేస్తున్నారు, అయినా ఏం పర్లేదులే మనం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఎవరు మనల్ని ఏం చేయలేరు అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే ఇంతవరకు వీళ్ళకి హెల్ప్ చేసిండే ఆ హ్యూమన్స్ కూడా ఒక్కసారిగా మన టెస్సా మీద ఇంకా తన ఫ్రెండ్స్ మీద అయితే అటాక్ చేస్తారు. బట్ దీన్ని కూడా ఈజీగా మన వాళ్ళు డాట్ చేసి వానాయిల్ని అయితే నాక్ డౌన్ చేసి పారేస్తారు. ఇంకా అప్పుడే టెస్సాకి అర్థం కాదు అసలు ఈ నాయలకి ఏమని పిచ్చి పట్టింది, ఇంతవరకు వీళ్ళు మనకు హెల్ప్ చేశారు సడన్ గా మనం ఎందుకని ఇలా రివర్స్ అయ్యారనడంతో ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ కూడా బహుశా మనం హెల్ప్స్ కదా, సో మనకంటూ కొంచెం బౌంటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, సో అందుకని ఈ నాయలు ఆశపడి ఉంటారనడంతో ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా ఓకే కానీ ఈ గుర్రాలను ఏం చేద్దాం అనడంతో ఇంకా టెస్సా కూడా వాటికి ఉండే సంఖ్యలను వదిలేసి హ్యాపీగా బతకండి అని చెప్పి వాటికి స్వేచ్ఛను అయితే ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన టెస్సా ఇంకా తన ఫ్రెండ్స్ రాత్రి అంతా కూడా నడుచుకుంటా ఒక సిటీలోకి అయితే ఎంటర్ అవుతారు. బట్ ఆ సిటీలో ఉండే ముసలోడు మాత్రం మన వాళ్ళని చూసి
నేను ఎప్పటికీ కూడా మీ అట్లాంటి ఎల్ఫ్స్కి హెల్ప్ చేయను, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనడంతో ఇంకా మాట్లాడిన టెస్సా కూడా సాడ్గా ఓకే అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో అకాడమీలో ఉండే మన ఆర్థర్ని అయితే చూపిస్తారు. మనోడు సైలెంట్గా బుక్ చదువుతూ ఉండగా అప్పుడే పక్కన ఉండే మన లూకాస్ గారిని చూసి, లూకాస్ వేక్స్ వీడు ఒక పవర్ఫుల్ ఫోర్స్కి చెందిన వ్యక్తి, ఇన్ఫాక్ట్ స్పాన్ కింగ్డమ్లో వీళ్ళదొక పవర్ఫుల్ క్లాన్ అనే చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళ బ్లడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైక్ ఎల్విస్ బ్లడ్ మాదిరి ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరిది కూడా. అయినా వీడి చెవులు మాత్రం కొంచెం డిఫరెంట్ అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన లూకాస్ గారు కూడా పక్కనే ఉండి ఇలియాస్ దాకా వచ్చి, అరే హ్యూమన్ గా నువ్వు ఎందుకని ఇంత సైలెంట్గా ఉన్నావు, ఇన్ఫాక్ట్ నీకే తెలియకుండా నీకు ఒక డ్రాప్ రాయల్ ఫ్యామిలీ నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు నేను నిన్నేమనాలి, ఒక చీప్ హ్యూమన్ అనాలా లేదంటే రాయల్ బ్లడ్ కలిగి ఉండే డాప్స్ అనాలా అనడంతో దానికి ఇలియాస్ గోడు కూడా నువ్వు ఎలాగైనా పిలుచుకో, నేను దాన్ని ఏం పెద్ద పట్టించుకొని అంటాడు. ఇంకప్పుడే లూకాస్ గారు కూడా, నీకు తెలుసా మా విక్స్ ఫ్యామిలీలో మా అందరికి కూడా ఒక కోరిక ఉంది, అదే పవర్ఫుల్ మేజెస్ అని క్రియేట్ చేయాలి అనడంతో ఇంకా అప్పుడే అక్కడికి మన ఆర్థర్ గారు వచ్చి, అండ్ అంతేకాకుండా మీకు ఒకప్పటి నుంచి కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది, అదే ఆ ఎల్ఫ్స్తో కూడిన కాన్ఫ్లిక్ట్. మీరు ఎప్పుడు కూడా మనుషుల్ని తయారు చేద్దాం అనుకుంటారు కానీ బట్ వాళ్ళు మాత్రం పుట్టుకతో బార్న్ జీనియర్స్, వాళ్ళ యొక్క మానకోర్ కూడా ఎంతో గొప్పదండంతో ఇంకా మాట్లాడిన లూకాస్ గారు కూడా, నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరించి మాట్లాడుతూ ఉండడంతో ఇంకా మన ఆర్థర్ గారు కూడా నన్ను క్షమించి అనుకుంటానే తన మనసులో, ఈ నా కొడుకు జీబల్పు చాలా పెరిగింది, బహుశా వీని ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ వీళ్ళకుండే గౌరవం బట్టి అనుకుంటా, అయినా వీడు ఎప్పుడు కూడా నా దృష్టిలో ఒక పిల్ల కొంక అనుకుంటాడు. ఇంకప్పుడు లూకాస్ గారు కూడా తన చేతిలో అయితే ఫైర్ని పుట్టించుకొని, చూసావా ఈ ఫైర్ పవర్, ఇన్ఫాక్ట్ మా స్పాన్ కింగ్డమ్లో ఎవరికి కూడా ఇట్లాంటి పవర్ అనేది లేదు, సో అందుకనే మా డికాటెడ్ కింగ్డమ్లో నన్నే ది గ్రేటెస్ట్ మేజ్ అంటారు. అండ్ నా ఫ్యామిలీ కూడా విక్స్ ఫ్యామిలీ కాబట్టి నేను ఆటోమేటిక్గా ఈ ఫైర్కి అర్హున్నే, అండ్ నాకు కూడా ఇదంతా సంతోషం అనడంతో ఇంకా మాట్లాడిన ఆర్థర్ గారు కూడా ఓకే అయితే గుడ్ లక్ అంటాడు. ఇంకా మాట్లాడిన లూకాస్ గారు, గుడ్ లక్ దేనికి గుడ్ లక్ చెప్తున్నావురా పిచ్చోడు అనడంతో ఇంకా ఆర్థర్ కూడా, అరే లూకాస్ నీకు నాకు చాలా తేడా ఉంది, ఇన్ఫాక్ట్ నీ గోల్ డిఫరెంట్ నా గోల్ డిఫరెంట్, నువ్వు ఎప్పటికీ కూడా ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ అవ్వాలని కోరుకుంటున్నావు, బట్ నేను అలా కాదని చెప్పి మనోడు అక్కడ నుంచి జాస్మిన్ తాకు వచ్చి, ఓకే మనకేమన్నా మళ్ళీ మిషన్ వచ్చింది అనడంతో ఇంకా జాస్మిన్ కూడా అవును వచ్చింది, బట్ ఈసారి అది కొంచెం ఒక ట్రిప్ మాత్రం ఉంటుంది అనడంతో ఇంకా మాట్లాడిన ఆర్థర్ గారు కూడా ఓ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకు టెస్సాని అయితే చూపిస్తూ ఉంటారు. మన టెస్సా పాప అక్కడ ఉండే ఎంతో మంది జనాలతో, ప్లీజ్ నాతో మాట్లాడండి, ప్లీజ్ మానా బీచ్లో ఎక్కడైనా ఉంటే చెప్పండి, ప్లీజ్ ఎవరైనా వచ్చి నాకు సాయం చేయండి అని లిటరలీ ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అడుక్కుంటూ ఉంటుంది కానీ బట్ ఒక్కరు కూడా తనకు హెల్ప్ చేయరు. ఇన్ఫాక్ట్ మన టెస్సా పాప ఓ చోటు అంతాకు వెళ్ళి, మేము ఎక్కడికి వెళ్తే ఆ మానా బీచ్లు దొరుకుతాయి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ బట్ ఆ చోటోడు మాత్రం, ఏమన్నావు పాప వినపర్లేదు కొంచెం గట్టిగా చెప్పు అంటాడు. ఇంకా మాట్లాడిన టెస్సాకి ఒక్కసారిగా తన హోప్ అనేది కోల్పోయి ఒక్కసారిగా ఏడ్చడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, ఆపు టెస్సా నువ్వు అలా ఏడుస్తుంటే మేము చూడలేము, ఇన్ఫాక్ట్ నువ్వు హోప్ని మిస్ చేసుకోవద్దు, మనం ఎలాగైనా సరే వాటిని కలుద్దాం, వాటిని వేటాడదాం అనడంతో ఇంకా టెస్సా కూడా అవును బట్ ఎలాగే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన టెస్సాని అయితే ఒక పీనాట్తో కొడతాడు పిల్లగాడు. ఇంకా వెంటనే టెస్సా ఆడికి వెళ్ళి, ఓకే మీ ఇద్దరు నన్నే కదా కొట్టిండేది, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలనడంతో ఇంకా అప్పుడే ఆ ఇద్దరు పిల్లలు కూడా, మేము ఇక్కడికి దగ్గరలో ఉండే విలేజ్ దగ్గర ఉంటాం, మీకు కావాల్సిన బోర్ ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలుసు అనడంతో ఇంకా మాట్లాడిన టెస్సాకి ఒక్కసారిగా ఆనందానికి అయితే హౌదులు ఉండవు. ఇంకా అప్పుడే పక్కన ఉండే పిల్లగాడు కూడా, అయినా నీకేమైనా పిచ్చి పట్టిందయ్యే, వీళ్ళు ఎల్ఫ్స్ సో వీళ్ళ దగ్గర అంత స్ట్రెంత్ కూడా ఉండదు అనడంతో ఇంకా మాట్లాడిన టెస్సా, ఒరే బుడ్డోడా నాకెంత ఎంతో పవర్ఫుల్ స్ట్రెంత్ ఉంది, ఇన్ఫాక్ట్ నేను ఇంతకు ముందర ఏకాగ్రతతో లేను కాబట్టి నీతో దెబ్బతిన్నా, కానీ ఒక్కసారి ఆ బియర్ తాక్ నన్ను తీసుకొని వెళ్ళండి, దాని అంతు చూస్తానని చెప్పి మన టెస్సా పాప అయితే కేకలేస్తూ ఉంటుంది. అండ్ దీన్నంతటిని కూడా మళ్ళీ కూడా ఆ ఇద్దరు మేజ్లు అయితే చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరిలో ఒక పర్సన్ అయితే, ఓకే తిని వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, అయినా ఏం పర్లేదు, ది ప్రిన్సెస్ ఆఫ్ ఎలనర్ కింగ్డమ్ టెస్సా, నేను నీకోసం ఆల్రెడీ ఒక మంచి ప్లాన్ అనేది వేశాను, ఇంకా అది నీకు నచ్చుతుందిలే అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన టెస్సా ఇంకా తన ఫ్రెండ్స్ కూడా ఒక చోట ఖాళీగా ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ భూకంపం వచ్చినట్లయితే కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. అండ్ ఆ భూకంపం శబ్దాలతో పాటు అక్కడికైతే ఒక బోర్ వస్తుంది. ఇంకా దాన్ని చూస్తున్న టెస్సాకి ఇంకా తన ఫ్రెండ్స్కి అయితే ఒక్కసారిగా ఫ్యూజ్లు అనేది ఎగిరిపోతాయి అనమాట. ఏందిరా ఇది ఇంత ఉంది అనుకుంటారు. అండ్ దీనికి ప్యారల్ గా దీన్ని అంతటినీ గమనిస్తుండే ఆ ఇద్దరు అన్నోన్ పర్సన్స్ కూడా, ఓ షెట్ ఎలనర్ ప్రిన్సెస్ నీకు ఇట్లాంటి బతుకు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అండ్ మీ కంట్రీలో ప్రజలు మీ తల్లిదండ్రులు ఇట్లా వీళ్ళందరూ కూడా అస్సలు అనుకోనింటారు, ఎందుకంటే వాళ్ళ ప్రిన్సెస్ ఒక హ్యూమన్ వాళ్ళు ఇలా కుక్క చావు చేస్తుంది అనుకుంటారు కదా, అయినా ఏం పర్లేదులే ఇది కూడా నీ మంచికే అని చెప్పి ఆ బోర్ని అయితే వీళ్ళ మీదకైతే అటాక్ చేయడానికి ప్లాన్ చేపిస్తారు. ఇంకొకసారిగా
గా మన టెస్సా పాప ఇంకా తన ఫ్రెండ్స్ అండ్ ఆ ఇద్దరు కూడా ఆ బోర్ మీద అయితే వాళ్ళ యొక్క మ్యాజికల్ పవర్స్ అనేది ఉపయోగించుకొని అటాక్ చేస్తారు. అండ్ ముగ్గురు కూడా వాళ్ళు చేసిన వెంటనే అటాక్స్ తో ఆ బోర్ నిలబడిపోవడంతో ఇంకొకసారిగా దాన్ని చూసిన వీళ్ళ ముగ్గురు కూడా ఏం పర్లేదు ఇట్లాంటి బీస్ట్ కాకుంటే పెద్ద బోర్ కాకుంటే ఎవరైనా రానివ్వండి, మా ఎల్ప్స్ ముందర వీళ్ళంతా కూడా పిల్ల బచ్చాలే. చూసారుగా ఇంత పెద్ద బోర్ ని ఈజీగా చంపేసాం అనుకుంటారు, బట్ ఆ పొగలో నుంచినే ఆ బోర్ యొక్క కళ్ళు అనేది వీళ్ళకి కనపడుతుంది. ఇంకొకసారిగా వీళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళు చేసిన అటాక్ అనేది ఫెయిల్ అయిందని చెప్పి వెంటనే లగెత్తండ్రా అనుకుంటారు. ఇంకా ఆ బోర్ కూడా ఒక్కసారిగా అక్కడే ఉండే ఫే మీద అయితే అటాక్ చేస్తుంది. దెబ్బకి మన ఫే పక్కనకి ఎగిరిపోయి పడుతుంది. ఇంకా బోర్ కూడా వెంటనే నిలబడకుండా వెంటనే మిగిలి ఉండే టెస్సా ఇంకా బోయ్ మీద అయితే అటాక్ చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంక ఈ గ్యాప్లో మన టెస్సా పాప కూడా ఇలాగైతే కుదరదని చెప్పి వెంటనే తన మ్యాజిక్ పవర్తో ఆ బోర్ మీద అయితే అటాక్ చేస్తుంది, కానీ బట్ అది యూజ్లెస్ అనమాట. ఇంకా దాన్ని చూసిన టెస్సా కూడా ఓ షేట్ నా పవర్స్ అనేటివి దీని మీద ఎందుకని పనిచేయడం లేదు, అయినా ఏం పర్లేదని చెప్పి మళ్ళీ అటాక్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన పక్క నుండి వీపాప్ కూడా అసలు నీకేమైంది టెస్సా, నువ్వు ఎందుకని దాని మీద అలా అటాక్ చేస్తున్నావు, అది యూజ్లెస్ అని నీకు కూడా తెలుసు కదా అనడంతో ఇంకా టెస్సా కూడా మన దగ్గర ఇప్పుడు దానికంటే వేరే మంచి ఆప్షనే లేదు, నువ్వు కూడా అలాగే చేయంటుంది. ఇంకా మన వీపాప్ కూడా తన యొక్క మ్యాజికల్ పవర్ అయింది రాళ్ళని తీసుకొని ఒక్కసారిగా వాటన్నిటిని కూడా ఆ బోర్ మీద అయితే లాంచ్ చేస్తుంది, బట్ అది కూడా యూజ్లెస్ అనమాట. ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఆ బోర్ టెస్సా పక్కన నుండి వీపాప్ మీద అయితే అటాక్ చేస్తుంది ఒక రాయితో. దెబ్బకి మన వీపాప్ అక్కడే కుప్పగొలిపోతుంది అనమాట. ఇంకా దాన్ని చూసిన టెస్సా కూడా త్వరగా ఇక్కడ నుంచి పారిపో, ఆ బీస్ట్ మీద నేను అటాక్ చేసి దాన్ని నా వైపు తిప్పుకుంటాలే అంటుంది, కానీ బట్ మన వీపాప్ పక్కన కదలడానికి తన ఒంట్లో స్టామినా అనేది లేదు. ఇంకా ఆ బోర్ కూడా మన వీని చంపేస్తుంది అనే టైంలో ఒక్కసారిగా సీన్లోకి మన ఫే పాప్ వచ్చి తన యొక్క వాటర్ పవర్తో దెబ్బకు మన వీపాప్ని అక్కడ నుంచి దూరంగా అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా వెంటనే వాళ్ళిద్దరు కూడా టెస్సాని కూడా వాళ్ళతో పాటు వచ్చేసాయి, ఇంకా మనం ఇక్కడ నుంచి పారిపోదాం, మనం దీన్ని అంతం చేయలేమండంతో ఇంకా టెస్సా కూడా ఓకే మనం దీన్ని అంతం చేయలేము నేను కూడా ఒప్పుకుంటా, బట్ ఇంకొకసారి మన ముగ్గురు కూడా కలిసి దీన్ని అటాక్ చేద్దాం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం దీన్ని చంపేయడానికి ట్రై చేద్దాం అనడంతో ఇంకా మాట్లాడిన వీపాప ఇంకా ఫే పాప ఒక్కసారిగా మోటివేషన్ తెచ్చుకొని ఓకే మనం ఒక మంచి ప్లాన్ ఆలోచిద్దామని చెప్పి దాని మీద అటాక్ చేస్తూనే వీళ్ళ ముగ్గురు కూడా ఒక మంచి ప్లాన్ ఆలోచిస్తారు. అండ్ ఆ ప్లాన్ లో భాగంగా ఫస్ట్ ఫే పాప తన దగ్గర ఉండే వాటర్ పవర్ తో అయితే ఆ బీస్ట్ మీద అయితే అటాక్ చేస్తుంది. దెబ్బకి ఆ బీస్ట్ మన ఫీన్ అయితే అటాక్ చేసేదానికి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఇంకా భయంతో మన ఫే పాప కూడా అక్కడ నుంచి దూరంగా అయితే పారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే పక్కన ఉండే వీ పాప ఓకే నువ్వు ఇంతవరకు పరిగెత్తి నెచ్చాలని చెప్పి ఇంకా తన వెనకలు వస్తుండే బోర్ కిందుండే మన్ను అంతటిని కూడా ఒక్కసారిగా గోతి మాదిరి తయారు చేసేస్తుంది తన యొక్క మానా పవర్ అనేది ఉపయోగించుకొని. ఇంకొకసారిగా ఆ గోతిలో అయితే ఆ బోర్ పడిపోవడంతో ఇంకా అప్పుడే టెస్సా తన మ్యాజికల్ ఎబిలిటీ ఉపయోగించుకొని పెద్ద పెద్ద బండరాలన్నింటినీ కూడా ఆ యొక్క బీస్ట్ మీదకి అయితే లాంచ్ చేస్తుంది. దెబ్బకి ఆ బీస్ట్ అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది అనమాట. ఇంకా దాన్ని ఓడిచేసామనుకొని ఓకే టెస్సా నాలో పవర్ తగ్గిపోయింది, నాలో ఓపిక తగ్గిపోయింది, ఇంకా మనం వెళ్ళిపోదామా అనడంతో ఇంకా టెస్సా కూడా అది కూడా కరెక్టేలే నాలో కూడా పవర్ లేదనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే కింద కుప్పగూలిపోయిండే ఆ బీర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మన టెస్సా ఫ్రెండ్స్ మీద అయితే అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇంకొకసారిగా టెస్సా కూడా తన యొక్క పవర్ అనేది మళ్ళీ ఉపయోగించుకొని వాళ్ళిద్దరిని అక్కడ నుంచి దూరంగా తీసుకొని వెళ్తుంది. ఇంకా దాన్ని చూసిన వాళ్ళిద్దరు కూడా టెస్సా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, కొంచెం ఉంటే అది నిన్ను చంపేసేది, మర్యాదగా నువ్వు కూడా తప్పించుకొని రా అనడంతో ఇంకా అప్పుడే టెస్సా కూడా ఏం పర్లేదు నేను చావుకైనా రెడీగా ఉంటాను, ఇన్ఫాక్ట్ నాలో ఇప్పుడు మానా పవర్ తక్కువ ఉండొచ్చు కానీ బట్ నాకు ఆర్థర్ నింపిండే మోటివేషన్ మాత్రం నా మనసులో అలాగనే ఉందని చెప్పి ఒక్కసారిగా మన టెస్సా పాప ఆర్థర్తో గడిపిన అన్ని క్షణాలు కూడా గుర్తు తెచ్చుకుంటుంది. లైక్ ఆర్థర్తో కలిసి తిరగడం అండ్ వాళ్ళిద్దరూ ఎలెనర్ కింగ్డమ్కి వెళ్ళడం అండ్ వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఇంకా ఫైనల్గా మన ఆర్థర్ తను వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఇంకా అప్పుడు ఎమోషనల్ అయిండే టెస్సా ఒక్కసారిగా వాటన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఏం పర్లేదు ఈ బీస్ట్ నేను ఒక్కదాన్ని అంతం చేస్తాను అనుకుంటుంది, కానీ బట్ ఈ గ్యాప్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ మానా పవర్ను ఉపయోగించుకొని టెస్సాను కూడా వాళ్ళ దాకా రప్పించుకుంటారు. ఇంకా అప్పుడే టెస్సా కూడా మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మీరు తప్పించుకోవచ్చు కదా అనడంతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నీకు పిచ్చి పట్టింది, మనం వచ్చినది ముగ్గురు కలిసి వచ్చాం, ముగ్గురు కలిసి కూడా పారిపోదాం, అట్లా కాకుండా నువ్వు ఒక్కదాని చావుకు వెళ్తానంటే మేము అస్సలు యాక్సెప్ట్ చేయమండంతో ఇంకా ఆ మాటలైన టెస్సా కూడా అసలు మీకు ఎందుకని అర్థం కావడం లేదు, నాకు ఒకప్పుడు ఆర్థర్ చెప్పిన మాటలు అనేవి నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి, నాలో ఇప్పుడు మానా పవర్ తక్కువ ఉండొచ్చు బట్ నాకు ఆర్థర్ ఇచ్చిన మానా పవర్ మాత్రం అలాగే ఉందని చెప్పి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. సీజన్ 1 ఎపిసోడ్ 6లోనో 7లోనో అనుకుంటా మన ఆర్థర్ తన యొక్క మానా పవర్ ని కొంచెం సమన్ చేసి టెస్సాకి అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకా దాన్ని ఒక్కసారిగా సమన్ చేసిన మన టెస్సా ఈ బీస్ట్ చూడడానికి ఎంతో పెద్దగా ఉండొచ్చు అండ్ నాలో
మానా పవర్ లేకపోవచ్చు, బట్ నాకు ఆర్థర్ ఇచ్చిండే ఈ పవర్ ఉంది, అదే చాలని చెప్పి తన ముందరికి ఇంకా తనని చంపడానికి వస్తుండే బీర్ని అయితే ఒక్కసారిగా తన హ్యాండ్తోనే ఒక్క గుద్దు గుద్దుతుంది. దెబ్బకి ఆ బీస్ట్ అక్కడికక్కడే స్ప్రో కోల్పోయి చచ్చిపోతుంది అనమాట. ఇంకా దాన్ని చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, సార్ నువ్వు ఇదంతా ఎలా చేసావు, ఇన్ఫాక్ట్ నువ్వు ఒక అమేజింగ్ గర్ల్ అనడంతో ఇంకా మాట్లాడిన టెస్సా కూడా తొక్కలో అమేజింగ్, ఇక్కడ నా చెయ్యి ఇరిగిపోయింది అనుకుంటా అని చెప్పి బాధపడుతుంది. అండ్ దీన్నంతటినీ గమనిస్తుండే ఆ ఇద్దరు అన్నోన్ పర్సన్స్ లో ఒక అమ్మాయి అయితే, చూసావరా ఈసారి కూడా నీ ప్లాన్ ఫెయిల్ అయింది అనడంతో ఇంకా ఆ పర్సన్ కూడా నేను అనుకున్న ఇది ఫెయిల్ అవుతుందని, ఇన్ఫాక్ట్ ఆ ఎలోనార్ ప్రిన్సెస్ లో నేను అనుకునే దానికంటే ఎక్కువ మాన పవర్ అయితే ఉంది. అయినా ఏం పర్లేదు, మనం ఫెయిల్ అయింది ఒక్కసారి కదా, ఇంకా మనకు బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయిలే అని చెప్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ ఆ ముసలోని దాకైతే షిఫ్ట్ అవుతుంది. బట్ ఈసారి ఆ ముసలోడు మన టెస్సా పాప వాళ్ళకి హెల్ప్ చేసినా సరే తనకు థ్యాంక్స్ కూడా చెప్పుకోండి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చూస్తేనే ఫే పాప కూడా నేను అనుకున్న ఈ హ్యూమన్ ఎప్పుడు కూడా నీతి లేని వాళ్ళు కనీసం ఒక థ్యాంక్స్ అని చెప్తే వీళ్ళకి గంటుపోతుంది అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురికి అక్కడ ఉండే ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా కనపడతారు. ఇంకా ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా మన టెస్సాకి ఇంకా తన ఫ్రెండ్కి అయితే థ్యాంక్ యూ చెప్పడంతో ఇంకా టెస్సా కూడా ఓకే అది మీ ఇండ్లేనా అనడంతో దానికి ఆ ఇద్దరు పిల్లలు కూడా అవును అది మా ఇండ్లే, బట్ మాకంటే ముందర వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి నుంచినే మేము వచ్చామనడంతో ఇంకా మాట్లాడిన టెస్సా కూడా ఏం పర్లేదు మీ ఇల్లు ఎంతో అందంగా ఉంది, ఇన్ఫాక్ట్ మీ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అనడంతో ఇంకా మాట్లాడిన ఆ పిల్లలు కూడా మా ఇంటిని మీరు ఎప్పుడు చూసారనడంతో ఇంకా మాట్లాడిన టెస్సా కూడా ఇన్ఫాక్ట్ మీ ఇల్లే నా గోల్ అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో అయితే మన టెస్సా వాళ్ళ తాతగారిని చూపిస్తారు. అండ్ వాళ్ళ తాతగారు కూడా వాళ్ళ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ వీడియో క్వశ్చన్ వచ్చి ఈ తాతగారి పేరు ఇంకా తన ఫ్రెండ్ అండ్ వీళ్ళిద్దరి పేరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో లేదో. ఓకే నౌ బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా అప్పుడే తాతగారు మన టెస్సా గురించి తన గోల్స్ గురించి ఇంకా తన ఒరిజినల్ వరల్డ్లోకి వెళ్ళిందని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడంతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను ఆల్రెడీ అనుకున్నాను, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నీ మనవరాలకి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట కదా అనడంతో దానికి తాతగారు కూడా అవును తను ఎప్పుడూ కూడా నాతో ఈ వరల్డ్ని ఎలాగైనా మార్చేయాలని చెప్పి నాతో అనేది, నేను కూడా కొన్నిసార్లు అది జరిగితే బాగుంటుందని కోరుకునేవాడిని అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన టెస్సా ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే టెస్సా నేను ఫే అయితే జైరస్ కింగ్డమ్కి వెళ్ళొస్తాం, నువ్వు మళ్ళీ తిరిగి ఎలనర్కి వెళ్తావా అనడంతో ఇంకా మాట్లాడిన మన వీపాప్ కూడా నేనెందుకు రిటర్న్ వెళ్ళాలి, నేను కూడా ఆర్థర్ని చూడడానికి అయితే వస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన మన టెస్సా పాప్కి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయి నీకు ఆర్థర్ గురించి ఎలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే మన వీపాప్ కూడా నాకెందుకు తెలియదు, ఇన్ఫాక్ట్ మేమే కదా ఆర్థర్ని రిటర్న్ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాము, అప్పుడు మేము ఆర్థర్ వాళ్ళ తల్లిదండ్రులని కూడా కలిసాము, వాళ్ళు మా కోసం స్వీట్స్ కూడా పెట్టారు, ఆవిడ ఎంతో మంచిది, ఆర్థర్ వాళ్ళ అమ్మ పేరు ఎలీస్ అనడంతో ఇంకా పక్క నుండి ఫే పాప్ కూడా తన ఒక్కతే కాదు తన కూతురు అయిండే ఎలనర్ పాప్ కూడా ఎంతో అందంగా ఉండేది, ఇన్ఫాక్ట్ ఆర్థర్ వాళ్ళ డాడీ అయిండే రెనాల్డ్స్ గారు కూడా ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటుంది. బట్ ఆ మాటలు వింటున్న మన టెస్సా పాప్కి ఒక్కసారిగా కోపం తన్నుకొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే టెస్సా కూడా ఆ ఆర్థర్ నా కొడుకు తను ఎక్కడ ఉంటున్నాడో ఇప్పటికీ నాతో చెప్పలేదు, అండ్ మీరు తన ఇంటి దగ్గరికి వదిలొచ్చారు అండ్ తన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేశారు, అయినా మీరు కూడా నాతో చెప్పలేదు, మా తాతగారు కూడా చెప్పలేదు, అసలు ఎందుకని మీరంతా నా దగ్గర ఈ మాటలు దాచారు అనడంతో ఇంకా ఆ మాటలిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని క్షమించు టెస్సా, మేము అప్పుడు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనడంతో ఇంకా ఆ మాటలిన మన టెస్సా కూడా ఓకే నేను ఇప్పుడే వెళ్ళి ఆర్థర్ని చూసేస్తానని చెప్పి ఒక్కసారిగా ఆర్థర్ వాళ్ళ ఇంటి దాకైతే వస్తుంది. ఇంకా వాళ్ళ ఇంటిని చూసిన వెంటనే మన టెస్సా పాప ఓకే ఇది ఆర్థర్ వాళ్ళ ఇంట్లో, నేను ఎలాగైనా వెళ్ళి మళ్ళీ ఆర్థర్ని కలవాలి అండ్ ఆర్థర్తో మాట్లాడాలి, అయినా నేను ఏమని మాట్లాడాలి, ఐ మీన్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. 久しぶり会いたかった来ちゃった私と会えて嬉しいどれがいいんだろう అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే ఒక్కసారిగా మన టెస్సా వెనకలైతే ఆర్థర్ వాళ్ళ మదర్ ఇంకా తన సిస్టర్ రావడంతో ఇంకా వాళ్ళిద్దరిని చూసి భయపడిండే మన టెస్సా పాప అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అరే ఆర్థర్ చెత్త నా కొడుకు ఎక్కడున్నావురా, నీ వల్ల నాకు ఎన్ని కష్టాలు వచ్చాయిరా, ఎలా ఉన్నావురా అని చెప్పి క్యాక్లేస్తూ ఉంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ 2 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.